హోంమంత్రి అనిత గారు పనితీరు ఎలా ఉంది? గతంలో కూడా దళితులకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు జగన్ గారు. అక్కడ గతంలో పరిపాలన ఎలా ఉంది హోమ్ మినిస్టర్గా? ఈమె పనితీరు ఎలా ఉంది? సార్, ఇవాళ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా 10 నెలల క్రితం వాళ్ళు 16,800 అగత్యాలు ఆడబిడ్డల మీద జరిగాయి, 85 అత్యాచారాలు ఆడబిడ్డల మీద జరిగాయి, 15 మైనర్ బాలిక మీద అత్యాచారాలు జరిగాయి అని వాళ్ళు ఇచ్చిన లిస్టే ఇది. 10 నెలల క్రితం అసెంబ్లీలో ఇచ్చారు. ఇప్పుడు దగ్గర దగ్గర 6 నెలల్లో కలిపితే ఇంకొక 20,000 ఏంటి అంటే ప్రతి గంటకి నలుగురు ఆడబిడ్డల మీద అగత్యాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. అంటే మీరు చెప్పండి, హోంశాఖ బాగా పనిచేస్తున్నట్ట చేయనట్ట? పోనీ ఒక్క కేసుని ఆమె ఏమైనా డీల్ చేసిందా? ముచ్చుమూరులో జరిగినటువంటి సంఘటన ఉంది కదా సార్, వెళ్ళిందా? పోనీ కలిశారా? వాళ్ళకి భరోసా ఇచ్చారా? అనంతపురంలో ఒక బిడ్డ 14 సంవత్సరాల ఒక మైనర్ బాలికని 14 మంది వాళ్ళ టీడీపీ నాయకులు మార్చి రేప్ చేశారు కదా ఆ బిడ్డని. ఆ బిడ్డకి 7 నెలలప్పుడు ఇష్యూ బయటకు వచ్చింది. మొన్న ఎప్పుడు ఆ బిడ్డ డెలివరీ అయింది. వెళ్ళిందా ఈవిడ అక్కడికి? పోనీ కలిసి భరోసా ఇచ్చిందా? పక్క పార్టీ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఎందుకు అంటే మీ లొసుగులన్నీ బయటపడతాయనా? అరే తల్లిదండ్రులు మా బిడ్డ రేపైనా పర్లేదు, మా బిడ్డ చచ్చిపోయినా పర్లేదండి, అట్లీస్ట్ మా బాడీ తెచ్చివ్వండి అని అడుగుతున్నారు అని అంటే ఎంత నిసిగ్గమైనటువంటి పరిపాలన ఇంకేదన్నా ఉందా సార్? ఇంకేదన్నా ఉందా చెప్పండి. మనం హై టెక్నాలజీ 5G 10G ఇవక్కర్లా, మన ఇంట్లో ఒక ఆడబిడ్డని, మన రాష్ట్రంలో ఒక బిడ్డని మనం కాపాడుకోలేక అట్లీస్ట్ బాడీ కూడా తేలేకపోతున్నామంటే ఏం ప్రభుత్వం సార్ ఇది? నువ్వు ఒక దళిత మహిళవి, నీ దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు నువ్వు? నీ దళితుల్ని కత్తులతో పొడుస్తున్నారు, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు గతంలో నేను దళిత మహిళనని చెప్పుకున్నావు కదా, నువ్వు ఓన్లీ అధికార ప్రతినిధి పదవికే నువ్వు ఇవాళ నీ శాఖ పనిచేస్తుంది అని అంటే ఇంకెందుకు ఆ డమ్మీ పదవి ఎందుకు అని అడుగుతున్నాను సార్. నేను అధికార ప్రతినిధి సార్, నేను ప్రెస్ మీట్లు పెడతాను, నేను వీడియోలు చేస్తాను, నేను ఇంటర్వ్యూలు ఇస్తాను, నేను డిబేట్లో పాల్గొంటాను. నువ్వు అదే పని చేస్తే నీకు నాకు తేడా ఏముంది అని అంటున్నాను నేను. నీకు అత్యున్నతమైనటువంటి హోంశాఖ నీ చేతికి ఇచ్చినప్పుడు ఏం చేయాలా? ఒక్క బిడ్డకైనా న్యాయం చేస్తుందా? ఒక ఆడబిడ్డకైనా భరోసా ఇవ్వగలుగుతుందా? లేదే. పొద్దు సమానం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లేదా భారతమ్మని తిట్టుకోవడానికి, నువ్వు పర్సనల్గా ఆయన్ని పర్సనల్గా మాట్లాడడానికి. ఆఫ్టర్ ఆల్ పులివెందులా అంటున్నావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ పైకరోపేట ఎమ్మెల్యేవు కదా, అంతే కదా? మరి ఆఫ్టర్ ఆల్ పులివెందులు వస్తే పారిపోయావు మొన్న నర్సీపట్నానికి. ఎక్కడికి వెళ్ళారు మరి? మీ స్పీకర్ ఎట్టెళ్ళారు, ఈవిడ గారు ఎట్టెళ్ళారు? ఉండుంటే చెప్తారు కదా మీకు కాలేజ్ ఉందా లేదా, జీవో ఉందా లేదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చావు కదా. నీ శాఖ ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది? నీకెందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్? మెడికల్ కాలేజీకి సంబంధించిన మంత్రి ఉన్నాడు కదా, ఆయన పెట్టుకుంటాడు కదా, మీకెందుకు? అంటే మనం ఏ పదవులు మనకి ఇచ్చారు, ఏ పని మనం చేయాలో కూడా అర్థం తెలియట్లేదు సార్ వీళ్ళకి. ఈ శాఖ వాళ్ళు వెళ్ళి ఆ శాఖలో చేయబెడతారు, ఆ శాఖ వాళ్ళు వచ్చి ఈ శాఖలో చేయబెడుతున్నారు. ఇట్ట పెట్టి ఏ శాఖకి ఎవరు న్యాయం చేసుకోలేకపోతున్నారు. మీరే ర్యాంకులు ఇచ్చుకున్నారు కదా, వాళ్ళు ర్యాంకులు ఇచ్చుకున్నారు ఈ మధ్య, వాళ్ళే వేసుకున్నారు. మా సాంబార్ పిస్తా బహార్ అని వాళ్ళు ఇచ్చుకున్నారు. ఆ టాప్ 5లో మన డిప్యూటీ సీఎం గారు లేరు, మన హోంమంత్రి అక్క లేదు. అంటే ఏంటిది? మీరు ఇచ్చుకున్న ర్యాంకింగ్లోనే మీరు టాప్ 5లో లేరంటే ఇంక మీరు జనాలకి ఏం చేస్తున్నట్టు? ఇంకా జనాలు ఇచ్చే ర్యాంకింగ్లో టాప్ 10లో కాదు, టాప్ 164 కదా వీళ్ళది. ఎన్నో మూలను ఉంటారు వీళ్ళు.